హే గైస్, సో మనం సైబర్ క్రిమినాలజీలో రోజుకో టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడ్స్. మనకి చాలా టైప్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి. ప్రతి దానికి వాటి ఓన్ అంటే లైక్ వాళ్ళ సొంత న్యాయస్థానం అండ్ పర్పస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కొన్ని మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి సుప్రీం కోర్టు హైయెస్ట్ కోర్టు యుఎస్ లో. ఇది చిన్న కోర్ట్స్ నుండి అపీల్స్ చేసిన కేసెస్ ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఈ కోర్టు ఏం రివ్యూ చేస్తుందంటే యుఎస్ కాన్స్టిట్యూషన్స్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ని వైలేట్ చేయకుండా ఉందా లేదా అని. సో ఈ ప్రాసెస్ ని జుడిషియల్ రివ్యూ అంటారనమాట. ఒకవేళ కాన్స్టిట్యూషన్ కి అగైనెస్ట్ గా లా ఉంటే అన్కాన్స్టిట్యూషనల్ లా కింద సుప్రీం కోర్టు డిక్లేర్ చేస్తుంది. అంటే దాని అర్థం ఈ లా అనేది వ్యాలిడేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లా ఉందనుకోండి, జీవో. ఈ లా ఏంటి అంటే బేసిక్ రైట్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేస్తుందని. సుప్రీం కోర్ట్స్ కి ఆ లా ఎలో లేదు అని రూల్ చేయొచ్చు అనమాట. ఉన్న రూల్ ని అది నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఈ సుప్రీం కోర్టు ఆ రూల్ చేయగల అధికారం వీళ్ళకు ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న లానే సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది, అలా ఎలో లేదు అని చెప్పి రూల్ చేయొచ్చు అనమాట ఈ సుప్రీం కోర్ట్ అనేది. సో ఈ సుప్రీం కోర్ట్ ఓవరాల్ గా చిన్న కోర్ట్స్ నుంచి వచ్చిన అపీల్స్ ని చెక్ చేయడం, కాన్స్టిట్యూషన్ రూల్స్ ని సరిగ్గా ఫాలో అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేయడం ఈ సుప్రీం కోర్ట్ పని అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఇవి ఏంటంటే జనరల్ ట్రయల్ కోర్ట్స్ అనమాట. ఫెడరల్ లా ఇన్వాల్వ్ అయిన కేసెస్ ని హ్యాండిల్ చేస్తాయి. లైక్ స్టేట్స్ మధ్య వివాదాలు ఉన్నా ఆర్ కాన్స్టిట్యూషన్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా వాటిని హ్యాండిల్ చేస్తాయి అనమాట ఈ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. మొత్తం మనకి 94 కోర్ట్స్ ఉన్నాయి ఈ ఫెడరల్ వి యుఎస్ కంట్రీలో. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ స్టేట్ లాస్ తో ఇన్వాల్వ్ అయిన కేసెస్ ని డీల్ చేస్తాయి. అంటే వీటిలో ట్రయల్ కోర్ట్స్ ఉంటాయి, ఏపీఎల్ కోర్ట్స్ ఉంటాయి, సుప్రీం కోర్ట్స్ ఉంటాయి. స్టేట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి అనమాట ఈ స్టేట్ కోర్ట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎపిలేట్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ అంటే ఈ కోర్ట్స్ కింద ఉన్న చిన్న కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి వచ్చిన అపీల్స్ ని హ్యాండిల్ చేస్తాయి. అంటే వీళ్ళు కొత్త న్యూ ఎవిడెన్స్ కోసం ఏం చూడరు. లోవర్ కోర్ట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గా ఉందా లేదా, లా అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది మాత్రమే వీళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఈ ఎపిలేట్ కోర్ట్స్ ఏంటంటే ఆల్రెడీ వీటి కింద ఉన్న కోర్ట్స్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ గా ఉందా లేదా, వీళ్ళకి న్యూ డెసిషన్ అవసరం లేదు. సో ఏవైతే చిన్న కోర్ట్స్ నుంచి అపీల్స్ వస్తాయో వాటిని మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోబేట్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ ఏంటి అంటే ఎవరైనా ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ ప్రాపర్టీని ఇంకొకరికి డిస్ట్రిబ్యూట్ చేసే మ్యాటర్స్, వాళ్ళ అప్పులు పేమెంట్ కోసం, వాళ్ళు ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసి తీర్చుకొని వెళ్ళిపోతారు కదా, సో వాటి కోసం, అండ్ వాళ్ళ గార్డియన్షిప్స్ అండ్ అడాప్షన్స్ ఉంటాయి కదా, ఇలాంటి కేసెస్ ని హ్యాండిల్ చేస్తాయి అనమాట ఈ ప్రోబేట్ కోర్ట్స్. అండ్ బ్యాంక్రప్టసీ కోర్ట్స్ అంటే ఈ కోర్ట్స్ ఎలాంటి కేసెస్ ని హ్యాండిల్ చేస్తాయంటే ఎవరైనా పర్సన్స్ ఆర్ బిజినెస్ పీపుల్ ని వీళ్ళు ఏమైనా కొన్ని అప్పులు చేసేసి తీర్చకపోతే వాటిని హ్యాండిల్ చేస్తాయి. ఈ కోర్ట్స్ చెప్తాయి అనమాట ఎలా అంటే వాళ్ళు కొన్ని అసెట్స్ పెడతారు కదా అప్పులు చేసినప్పుడు, ఆ అసెట్స్ ని ఎలా అమ్మాలి అని, ఆర్ మళ్ళీ రీఆర్గనైజ్ చెయ్యాలా వాటిని పే చేయొచ్చు. అంటే కొంతమంది ఏమంటారంటే మేము మంత్లీ తీర్చేస్తాము ఇక్కడ నుంచి, రీఆర్గనైజ్ చేయండి అన్నట్టు కొంతమంది రిక్వెస్ట్ చేసుకుంటారు. సో వాటినన్నిటిని ఈ కోర్ట్స్ మాత్రమే చూస్తాయి అన్నమాట. వీళ్ళు కూడా ఫెడరల్ కోర్ట్ సిస్టమ్ లో ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ క్లైమ్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ చిన్న చిన్న కేసెస్ ని డీల్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ 10,000 బిలో అంటే 10,000 రూపాయల లోపల ఉన్నవే ఇవి జనరల్ గా హ్యాండిల్ చేస్తాయి అనమాట కేసెస్. స్టేట్ కోర్ట్స్ లో ఆర్ లోకల్ కోర్ట్ సిస్టమ్ లో ఇది ఒక పార్ట్ అనమాట స్మాల్ క్లైమ్ కోర్ట్స్ అనేవి. అండ్ లాస్ట్ వచ్చేసరికి జువినైల్ కోర్ట్స్. ఈ కోర్ట్స్ మైనర్ పీపుల్ కేసెస్ ని హ్యాండిల్ చేస్తాయి. లైక్ బిలో 18 years వాళ్ళు ఏమైనా క్రైమ్స్ చేసినా ఆర్ వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ కావాలన్నా వీళ్ళు స్టేట్ కోర్ట్ సిస్టమ్ లో ఒక పార్ట్ అనమాట. సో ఈ కోర్ట్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైతే సైబర్ సెక్యూరిటీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి వీటి గురించి మినిమం అవగాహన ఉండాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ సైబర్ క్రిమినల్స్ గురించి చూద్దాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోని ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.